హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. బాబు, నేను చనిపోయే ముందు ఈ వాగ్దానాన్ని నెరవేర్చు అంటూ బల్దేవ్ బలహీనమైన వణుకుతున్న స్వరంతో తన కొడుకు సోమేంద్రతో చెప్పాడు. ఇది సోమేంద్ర హృదయాన్ని వణికించింది. మంచం మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడి తండ్రి చివరి కోరిక ఏంటంటే సోమేంద్ర పెళ్లి అనితాతో చెయ్యాలి అని. సోమేంద్ర తల దించుకున్నాడు. ఎదురుగా నిలబడి ఉన్న అనిత కూడా నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖంలో ఆనందం లేదు, దుఃఖం లేదు. ఆమె హృదయంలో ఏదో బాధ దాగి ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉంది. అనిత సోమేంద్ర తండ్రి స్నేహితుడి కూతురు. ఆమె తండ్రి చనిపోయాక బల్దేవ్ గారే ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు అనితని తన సొంత కొడుకిచ్చి వివాహం చేయటం వల్ల అతడు ఆమెకు ఆసరాగా ఉంటాడు అనుకున్నాడు. చనిపోతున్న తండ్రిని చూసి సోమేంద్ర అతి కష్టం మీద నాన్న, మీరు చెప్పినట్లే జరుగుతుంది అన్నాడు. అతడి కళ్ళల్లో కన్నీరు కారాయి. ఇది విన్న బల్దేవ్ కూడా సంవత్సరాల భారం దిగిపోయినట్టుగా ప్రశాంతంగా అనిపించింది. కాసేపటికి అతడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ తమ గ్రామమైన పఠాన్పూర్లోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఎటువంటి ఆడంబరాలు లేకుండగా సాదాసీదాగా జరిగిపోయింది. ఈ పెళ్లికి గ్రామంలోని కొంతమంది పెద్దలు, బంధువులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత అందరూ సోమేంద్ర అప్పును తీర్చేసినట్టు తట్టి వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత అనిత ఒక చిన్న గదిలో నేలపై కూర్చొని ఉంది. ఆమె మేకప్ని కానీ నగల్ని కానీ వేసుకోలేదు. సోమేంద్ర లోపలికి వచ్చి కొంచెం సంకోచిస్తూ మెల్లగా, నాకు నీ నుండి ఏమీ వద్దు, నేను నాన్న వాగ్దానాన్ని నెరవేర్చాను, మీకెటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నాడు. అతని మాటలకు అనిత తల ఊపుతూ మనసులో, ఈ వ్యక్తి నన్ను బలవంతం చేయనందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ వివాహం ప్రేమతో కాదు, వాగ్దానంతో జరిగిందని ఆమెకు తెలుసు. ఇలా రోజులు గడిచాయి. సోమేంద్ర ఉదయాన్నే నిద్రలేచి పనికి వెళ్ళి సాయంత్రం అలసిపోయి తిరిగి వచ్చేవాడు. అనిత నిశ్శబ్దంగా ఇంట్లో పని చేసుకుంటూ రాత్రి ఒక మూలన పడుకునేది. ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. సోమేంద్ర స్నేహితులు వచ్చి సరదాగా సోమేంద్రతో కొత్త కాపురం ఎలా ఉంది అని అడిగేవారు. అతడు నవ్వుతూ మాట దాటి వేసేవాడు. నిజమేంటంటే అతని మనసులో ప్రేమ లేదు, ఆసక్తి లేదు. కేవలం తండ్రికిచ్చిన మాట కోసం వివాహం చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి సోమేంద్ర టెర్రస్ మీద కూర్చున్నప్పుడు అనిత టీ తెచ్చి ఇచ్చి వెళ్తుండగా అనిత అని పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. సోమేంద్ర ఆమెను పేరు పెట్టి పిలవటం ఇదే మొదటిసారి. దానికి ఆమె దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మరుసటి రోజు కూడా ప్రతిరోజులాగే ప్రారంభమయ్యింది. సోమేంద్ర లోపల నలిగిపోతున్నాడు. ఒకవైపు నాన్నకిచ్చిన మాట, ఇంకోవైపు మనసు చెప్పే మాట. సోమేంద్ర లేనప్పుడు అనిత చదువుకునేది. ఒకరోజు గ్రామంలోని ఒక వృద్ధుడు సోమేంద్రను ఆపి, అనిత లాంటి తెలివైన అమ్మాయి నీకు దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఈ రోజుల్లో ఉండే అమ్మాయిలలో లేని గుణం తనలో ఉంది అన్నాడు. సోమేంద్ర చిన్నగా నవ్వాడు. తనకు నచ్చని ఆ బంధానికి విలువను, గౌరవాన్ని ఇవ్వటం లేదని అతనికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత అనితకి తన తండ్రి పాత డైరీ దొరికింది. అందులో, తల్లి, నీ పెళ్లి సోమేంద్రతో చేయటం వల్ల నేను నిన్ను ఈ ప్రపంచంలోని క్రూరత్వం నుంచి రక్షించిన వాణ్ణవుతాను. అతడు నీకు తోడుగా అండగా నిలుస్తాడు అని రాసి ఉంది. ఈ మాట ఆమె హృదయంలో బాణంలా దూసుకుపోయింది. అందుకే ఆమె నిర్ణయించుకుంది, ఆమె ఎవరిపై ఆధారపడకుండగా ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకరోజు అనిత సోమేంద్ర భార్య అనే పేరుతో కాకుండగా తన సొంత గుర్తింపుతో ప్రజలు తెలుసుకునే స్థితికి చేరాలని నిర్ణయించుకుంది. సోమేంద్ర మనసులో ఉన్న విషయం అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఒకరి మరణానికి ముందు చేసిన వాగ్దానం జీవితమంతా కొనసాగదు. కథ ఇప్పుడే ప్రారంభమయ్యింది. రాత్రి సోమేంద్ర వెనక కిటికీ నుండి నెమ్మదిగా బయటికి వచ్చాడు. వీపు మీద పాత బ్యాగు, జేబులో కొన్ని డబ్బులు మరియు హృదయంలో పెను తుఫానులతో మెల్లగా అడుగులు వేస్తూ వీధి దాటాడు. అనిత కళ్ళు తెరిచి చూసింది, కానీ ఏమీ చెప్పలేదు. సోమేంద్ర ఇక్కడ ఉండలేడని ఆమె మనసు ఎప్పుడో గ్రహించింది. బల్దేవ్ మరణించి కొన్ని రోజులు మాత్రమే గడిచాయి. సోమేంద్ర మనసు ప్రశాంతంగా లేదు. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇది జీవితం కాదు, ఇది జైలు.
నాన్న చివరి వాగ్దానం కోసం నేను నా జీవితాన్ని పాడు చేసుకోలేను. నా సొంతంగా ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. అనిత పట్ల అతడికి సానుభూతి లేదు. ఆమెను ఒక భారంగా భావించాడు. అతడి పాత బాధ్యత పూర్తయింది అనుకున్నాడు. నగరంలో అతడి కోసం ఒక కొత్త జీవితం ఎదురు చూస్తూ ఉంది అనుకుంటూ సోమేంద్ర బయలుదేరాడు. రైల్వే స్టేషన్ నుండి దిగిన తర్వాత నగరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి పైకప్పు నుంచి నీరు కారుతుంది. గోడలు కూలిపోయే స్థితిలో ఉన్న అతడు ఆ ఇంట్లో స్వేచ్ఛను చూశాడు. పని కోసం తిరుగుతున్న సమయంలో అతడు వస్తువులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే గోడౌన్లో చేరాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు బస్తాలు ఎత్తటం మరియు రాత్రి అలసటతో మంచం మీద పడుకోవటం. సోమేంద్ర ముఖంలో ఏదో పెద్ద విజయం వైపు పయనిస్తున్నట్లు ప్రశాంతత కనిపించింది. ఒకరోజు అతడు గోడౌన్ నుంచి తిరిగి వస్తుండగా టీ స్టాల్ దగ్గర మీరా అనే అమ్మాయిని కలిశాడు. మీరా చూడటానికి చాలా సింపుల్గా ఉన్న ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. రోజు ఇద్దరు కలుసుకోవటం, టీ తాగుతూ మాట్లాడుకోవటం సోమేంద్రలో కొత్త రంగులను నింపాయి. ఒకరోజు మీరా అకస్మాత్తుగా, సోమేంద్ర, నేను లేకుండగా నువ్వు జీవించగలవా? లేదు, నువ్వు లేకుండగా నేను బ్రతకలేను. నీ పరిచయం నన్ను సంపూర్ణం చేసింది అన్నాడు. కొన్ని వారాలలో ఇద్దరు చాలాసార్లు కలుసుకున్నారు. సోమేంద్ర మీరాకు అతడి గతం గురించి కానీ, అనిత గురించి కానీ, తన గ్రామం గురించి కానీ ఎప్పుడూ చెప్పలేదు. అన్నీ దాచిపెట్టి ముందుకు సాగుతున్నాడు. మీరా సహవాసం అతని జీవితంలో కొంత ప్రశాంతతను తెచ్చిపెట్టింది. కానీ ఈ ప్రశాంతత కొన్ని క్షణాలు మాత్రమే అని అతడికి తెలియదు. తర్వాత అదే పేదరికం, అదే అలసట, అదే వైఫల్యం. సోమేంద్రను కలిసినప్పుడు మీరా కాస్త అసహనం వ్యక్తం చేసింది. సోమేంద్ర వట్టి మనిషి మాత్రమే, అతడి దగ్గర ఏమీ లేదని ఆమెకు అర్థమైపోయింది. సోమేంద్ర, నువ్వేమో పెద్ద పెద్ద విషయాలను మాట్లాడతావు, కానీ నీ దగ్గర ఏమీ లేదు అంటూ మీరా మాట్లాడటం మొదలుపెట్టింది. సోమేంద్ర మౌనంగా ఉన్నాడు. అతడికి తెలుసు, అతని దగ్గర ఏ డిగ్రీ లేదు, అతడికి ఏ పని తెలియదు. అతడికి తెలిసిందల్లా కష్టపడి పనిచేయటం మాత్రమే. అక్కడ గ్రామంలో అనిత తన పనిలో తాను బిజీగా ఉంది. సోమేంద్ర వెళ్ళినందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు. చాలా ధైర్యంగా ఉంది. సోమేంద్ర తన భార్యను వదిలి పారిపోయాడని ప్రజలు పుకార్లు వ్యాప్తి చేశారు. తన జీవితం నాశనం అయిపోవటానికి కారణం బల్దేవ్ అని అందరూ అంటున్నారు. కానీ ఆమె మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె మనసులో ఒక్క విషయం నిర్ణయించుకుంది. తన తండ్రి పేరు మీద లేదా భర్త పేరు మీద ఆధారపడకుండా తనంతట తానుగా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంది. మరోవైపు సోమేంద్ర మీరాతో గొడవ పడినప్పుడు అనితాని గుర్తు చేసుకునేవాడు. అనిత తనపై ఎప్పుడు కంప్లైంట్ చేసేది కాదు. ఆమె ఎన్నడూ నోరు తెరిచి పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఆమె నిశ్శబ్దంలో ఓర్పు, నమ్మకం, గౌరవం ఉండేది. ఒకరోజు రాత్రి వర్షం జోరుగా కురుస్తుంది. దాంతో ఇంట్లో నీరు కారటం ప్రారంభమైంది. అతడు మంచం మీద కూర్చొని ఒంటరిగా ఉన్నట్టు భావించాడు. అతని మనసులో మూలన పాతిపెట్టిన మాటలు నెమ్మదిగా బయటపడడం ప్రారంభించాయి. బహుశా నేను ఏదైతే వదిలిపెట్టానో అదే నా నిజ జీవితం కావచ్చు, కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళే మార్గం లేదు. ఇది సాధ్యం కాదు. అది అతను అనుకున్నంత సులభం కాదు. కొన్ని రోజులకు మీరా కూడా అతన్ని కలవటం మానేసింది. ఆ ఇంటి గోడలు కూడా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. అదే పాత మంచం, అదే పైకప్పు, మూలలో ఉంచిన అదే పాత బ్యాగు. వాటిని చూస్తుంటే ఇందులో ఎటువంటి కలలు కానీ ఆశలు లేవు. ఇప్పుడు పనికి వెళ్ళి కడుపు నింపుకోవటం తప్పనిసరిగా అయిపోయింది. అభిరుచి లేదా గమ్యం లేదు. గోడౌన్లో అదే పని భారం, అదే అరుపులు, అదే అలసట. రోజంతా ఇనుప పెట్టెలను లాగటం, బస్తాల బరువు మొయ్యటం. గడిచిపోతున్న సాయంత్రం వేళ ఖాళీ జోబులతో, వంగిన భుజాలతో తన గదికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు గోడౌన్ మేనేజర్ వచ్చి వ్యాపారం తగ్గినందుకు ఈ రోజు నుండి జీతం సగానికి తగ్గుతుందని చెప్పాడు. ఇది విని సోమేందర్కి కాళ్ళ కింద నేల లాగేసినట్టు అనిపించింది. అప్పటికే అతను అతి కష్టం మీద తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు ఆహారం, 2 జతల బట్టలు కూడా అతనికి భారంగా మారాయి. కొన్ని రోజులు అతను ఎండిన రోటీలను, టీని తాగుతూ జీవించాడు. ఇంకొన్నిసార్లు నీళ్లు మాత్రమే తాగి నిద్రపోయేవాడు. తర్వాత అతడు పస్తులు ఉండే స్థితికి వచ్చాడు. ఒకరోజు అతడు గోడౌన్లో పనిచేస్తూ ఉండగా
అతని ఒంట్లో వణుకు మొదలై కళ్ళల్లో చీకటి కమ్ముకుంది. కార్మికుల గొంతులు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అకస్మాత్తుగా అతడు నేలపై పడిపోయాడు. అక్కడ ఉన్న అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతడు సన్నగా, నీరసంగా, బలహీనంగా తయారయ్యాడు. ఒక నర్సు సోమేంద్ర మంచం దగ్గర ఆగి ఫైల్ తెరిచి దాన్ని చెక్ చేసి ఆపై వార్డు బాయ్తో, ఈ పేషెంట్కి ఆకలి వల్లే ఇలా జరిగింది. కొన్ని రోజులుగా అతడు ఏమీ తినలేదని చెప్పింది. కాసేపటికి స్వీపర్ వచ్చి మంచం కింద కసువు ఊడుస్తుండగా సోమేంద్ర జేబులో నుంచి ఒక ఫోటో బయటికి వచ్చింది. అది అతని తండ్రి బల్దేవ్ మరియు అతని భార్య అనిత యొక్క పాత ఫోటో. అతడు ఎప్పటినుంచి ఆ ఫోటోను దాచిపెట్టుకున్నాడో ఎవ్వరికీ తెలియదు. నర్స్ ఆ ఫోటోను చేతిలోకి తీసుకొని, ఇక్కడ ఉంది ఎవరు అంటూ ఆ ఫోటోను జాగ్రత్తగా చూసి, బహుశా అతడి భార్య కావచ్చు, లేదా దగ్గర వారు ఎవరైనా కావచ్చు. అతడు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాడని నాకు అనిపిస్తుంది అంది. మరుసటి రోజు ఉదయం సోమేంద్ర స్పృహలోకి వచ్చాడు. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మెడిసిన్ ఇవ్వటానికి నర్స్ వచ్చినప్పుడు ఆమె అతని వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. సోమేంద్ర అతి కష్టం మీద తల ఊపి, బాగుంది, నేను బ్రతికాను, అది చాలు అని చెప్పాడు. నర్స్ అతనికి తాగటానికి కొంచెం నీళ్లు ఇచ్చి, బ్రతికి ఉంటే సరిపోదు, జీవించటం కూడా నేర్చుకో, ఇలా కృంగిపోకు, జీవితం భారం కాదు, ఇది నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవటానికి ఒక అవకాశం. ఆమె మాటలు విన్న సోమేంద్రకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మొదటిసారిగా అతడికి ఆమె మాటల్లో ఏదో విలువైనది ఉన్నట్టుగా భావించేలా చేశాయి. కాసేపటికి అతను కళ్ళు మూసుకోగానే అనిత ముఖం అతని కళ్ళ ముందు మెరిసింది. ఆమెను అర్థం చేసుకొని ఉంటే బాగుండు అని అతడు మనసులో అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ సమయం తిరిగి రాదు. ఆ రోజులు కూడా తిరిగి రావు. ఇప్పుడు అతని మనసులో జ్ఞాపకాలు, విచారం మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం సోమేంద్ర హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రూమ్కి వెళ్లకుండగా కొన్ని పాత బట్టలను తీసుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడు. గతమంతా అతని కళ్ళ ముందు కనబడింది. దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే ట్రైన్ యొక్క కూతతో ఉలిక్కిపడి చూడగా అతని ఊరు వచ్చేసింది. సోమేంద్ర మనసులో అలజడి మొదలయ్యింది. అతని కాళ్ళు తడబడుతూ ట్రైన్ నుంచి కిందికి దిగాయి. మెల్లగా అతని ఇంటివైపు కదలాడు. ఊర్లో వెళ్ళగానే అన్నీ పాతవిలాగే అనిపించాయి. అవే దారులు, అవే ఇల్లులు, పాత మనుషులు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అందరూ సోమేంద్ర అన్నయ్య వచ్చేశాడు అని అతన్ని కలవటం మొదలుపెట్టారు. క్షణంలో ఊరంతా పాకిపోయింది. వాళ్ళంతా ఆయన రావటం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు అతన్ని అందరూ పనికి మాలిన వాడు, బలాదూర్గా తిరిగేవాడు అని అంటుండేవారు. కానీ ఇప్పుడు అందరూ మర్యాదగా పిలుస్తున్నారు. అతను మెల్లగా తన ఇంటి వైపు వెళ్ళాడు. ఇంటి ముందు అదే పెద్ద చెట్టు, అదే పాత వాకిలి కనిపించాయి. ఆ చెట్టు కింద వాళ్ళ నాన్న కూర్చొని హుక్కా తాగేవాడు. అంతా అలాగే ఉంది. తలుపు తట్టి ఎప్పుడైతే అతను లోపలికి ప్రవేశించాడో లోపల నిశ్శబ్దం అలుముకొని ఉంది. ఇదే నా అసలైన ఇల్లు, ఇదే నా గుర్తింపు అని సోమేంద్ర తనకు తాను చెప్పుకున్నాడు. చివరిసారి తన తండ్రి శ్వాస వదిలిన స్థలంలో కూర్చున్నాడు. అనుకోకుండగా తలుపుపై చప్పుడు అయ్యింది. ముసలి వ్యక్తులు చేతులు కట్టుకొని ఎదురుగా నిలబడి ఉన్నారు. బాబు, నువ్వు తిరిగి వచ్చి చాలా మంచి పని చేశావు. ఈ ఇల్లు మళ్ళీ కలకలలాడుతుంది. బల్దేవ్ మా కోసం చాలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఏదైనా చెయ్యాలి అన్నాడు. సోమేంద్ర ఆ మాట విని తలదించుకున్నాడు. పరిస్థితులు ఇలా ఎలా మారిపోయాయో అతనికి అర్థం కావటం లేదు. అప్పుడే ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. అతని చేతుల్లో ఒక ఉత్తరం ఉంది. దాన్ని సోమేంద్ర చేతిలో పెట్టి, అనిత గారు వెళ్ళేటప్పుడు మీకు ఇది ఇవ్వమన్నారు అని చెప్పాడు. సోమేంద్ర వణుకుతున్న చేతులతో ఆ లెటర్ని తీసుకున్నాడు. ఎంతో ధైర్యం చేసుకొని ఆ లెటర్ను తెరిచి చదవటం ప్రారంభించాడు. అందులో కేవలం ఒక లైన్ మాత్రమే రాసి ఉంది. మీరు ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అదే గౌరవం లభిస్తుంది అని తెలుసుకోండి. దీనికోసమే నేను అన్నిటినీ వదిలేశాను. ఈ భవనం నీ గుర్తింపు. జీవితం నీకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వదు, కానీ నువ్వు పొందిన దానికి కృతజ్ఞతతో ఉండు. ఆ లేఖలోని ప్రతి పదం సోమేంద్ర హృదయంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. తనను తాను పనికిరానివాడుగా భావించే వ్యక్తి పేరును అందరూ తలుచుకుంటున్నారు అంటే
దానికి కారణం అనిత కలలు, ఆమె కృషి, బల్దేవ్ గౌరవం. సోమేంద్ర ఒక మూలలో కూర్చొని చాలాసేపు వరకు ఆలోచిస్తూ ఉన్నాడు. తనని తాను చూసుకోలేకపోతున్నాడు. కనీసం అనితానైనా చూద్దాము అంటే తను అక్కడ లేదు. ఆ రాత్రి అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించనే లేదు. కానీ సోమేంద్ర ఇంటి బయట కూర్చొని కొంతమంది మాట్లాడుకోవటం అతడు విన్నాడు. ఈరోజు ఆమె మళ్ళీ ఎలా వస్తుందో, ఆమె అధికారిక వైభవంతో పెద్ద కారులో వస్తుందని, ఇప్పుడు చౌదరి కూడా ఆమె ముందు నిలబడటానికి 1-2 సార్లు ఆలోచిస్తారని ఒకరు అన్నారు. సోమేంద్ర ఆశ్చర్యపోయి తల పైకెత్తి చూడసాగాడు. అప్పుడే అతనికి బాగా తెలిసిన ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, సోమేంద్రన్నయ్య, అనితా వదిన వస్తుంది అన్నాడు. గ్రామం మొత్తం ఆమెను స్వాగతించటానికి సిద్ధమవుతుంది. సోమేంద్ర ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆమె ఎందుకు వస్తుంది అని పిల్లవాణ్ణి అడగ్గా, ఏదో ప్రభుత్వ దర్యాప్తు జరుగుతుంది. ఆమె ఇప్పుడు పెద్ద పదవిలో ఉంది. డిఎస్పీ లేదా అలాంటిదేదో పెద్ద పోస్ట్. ఆ అబ్బాయికి ఈ విషయాలేవి సరిగ్గా తెలియదు. కానీ అతని మాటలు సోమేంద్ర హృదయాన్ని గుచ్చుతూనే ఉన్నాయి. సోమేంద్ర త్వరగా తలుపులు మూసేసి అందరితో పాటు బయలుదేరి వెళ్ళాడు. రోడ్డు మీద ఒక చోట మిస్ అనిత కమిషనర్ అని రాసి ఉంది. కమిషనర్ అంటే అతని చెవులను నమ్మలేకపోయాడు. ఒకప్పుడు నేలపై కూర్చొని కట్టెల పొయ్యి మీద వంట చేసిన అమ్మాయి ఈరోజు ఒక నగరానికి పెద్ద అధికారినిగా వచ్చింది అంటే అతడు నమ్మలేకపోతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఒక పెద్ద వాహనం వచ్చింది. వాహనంపై ప్రభుత్వ జెండా రెపరెపలాడుతుంది. 2 పోలీసులు కలిసి మోటార్ సైకిల్పై వెళుతున్నారు. సోమేంద్ర భవనం తలుపు దగ్గర నిలబడి అంతా చూస్తూ ఉన్నాడు. ఒక పొడవాటి బండి వచ్చి ఆగింది. అందులో నుంచి తెల్లటి డ్రెస్సును ధరించి అనిత బయటికి వచ్చింది. ఆమె నడకలో, చూపుల్లో, మాటల్లో ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం ఉన్నాయి. అందరూ ఆమెకు చప్పట్లు కొడుతూ పూలు విసురుతూ స్వాగతం పలికారు. అనిత గారు, మీరు మన ఊరి పేరుని నిలబెట్టారు. చాలామందికి రోల్ మోడల్ అయ్యారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది అని అందరూ చెబుతున్నారు. అవన్నీ విన్న అనిత సిగ్గుతో తలదించుకొని నవ్వుతూ ఉంది. ఆమె చూపు అందరినీ దాటుకొని దూరంగా ఉన్న భవనంపై పడింది. అక్కడ ఎవరో నిలబడి తనని గమనిస్తున్నట్లు ఆమెకు కనిపించింది. ఆమె వాహనంలో కూర్చోవటానికి ముందు వెనక్కి తిరిగి, ఏ రోజు నేను ఈ స్థితికి రావటానికి ఓ రకంగా బల్దేవ్ సింగ్ గారు కూడా కారణమే అంది. అక్కడ ఉన్న ప్రజల కళ్ళల్లో నమ్మకం కనబడుతుంది. సోమేంద్ర అక్కడే కూర్చొని నేల వైపు చూస్తూ ఉన్నాడు. అతను అనుకుంటే వెళ్ళి ఆమె ముందు భర్తగా నిలబడేవాడు. కానీ ఆమె పక్కన నిలబడే అర్హత తనకి లేదని అనుకుంటున్నాడు. ఎవరినైతే తాను వదిలేశాడో ఆమె ఈరోజు తనకు అందనంత ఎత్తులో కూర్చొని ఉంది. కాసేపటికి అనిత కారులో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత అందరూ చాలాసేపు ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సాయంత్రం సమయంలో గ్రామంలోని కొంతమంది పెద్దలు సోమేంద్ర ఇంటి వద్దకు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒకరు, గ్రామ కమిటీ అధిపతి, తన చేతిని చాచి కవర్ను ఒక టేబుల్ మీద ఉంచి, సోమేంద్ర, ఇది మా అందరి తరపు నుంచి. వీలైతే మీ భార్యతో చెప్పి మా పని చేయించండి. మా పరువుకు సంబంధించిన విషయం. మీకు ఎంతో రుణపడి ఉంటాం అన్నాడు. సోమేంద్రకి ఆ లెటర్లో ఏముందో నిజంగా తెలియదు. విషయం ఏంటి అన్నాడు. వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, మీరు ఆ లెటర్ చదవండి. అందులో అన్ని విషయాలు ఉన్నాయి. మీరు స్వయంగా అనిత గారితో ఈ విషయం గురించి మాట్లాడండి అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. సోమేంద్ర మెల్లగా లెటర్ని తీసుకున్నాడు. అతనిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఆ లెటర్ తీసి చదవటం ప్రారంభించాడు. అనిత గారికి నమస్కారం. మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. స్టేషన్లో ఉన్న ఆ 2 యువకులను దయచేసి విడిచిపెట్టండి. వాళ్ళు అమాయకులు, ఏ పాపం ఎరగరు. వాళ్ళ విడుదలకు మీరు సిఫారసు చేస్తారని అనుకుంటున్నాము. మీకు ఎంతో రుణపడి ఉంటాం. సోమేంద్రకు ఇది ఒక లెటర్లా అనిపించలేదు, బాధ్యతగా అనిపించింది. అతను తన భార్యను బలహీనంగా, నిస్సహాయంగా భావించేవాడు. కానీ నేడు ఆమెను శక్తివంతమైన అధికారినిగా చూస్తున్నాడు. అతను లేచి నేరుగా అనిత దగ్గరికి వెళ్ళాడు. దారిలో కొంతమంది పిల్లలు సోమేంద్రాన్ని చూసి, చూడండి, ఆ రోజు వచ్చిన అనిత అక్క భర్త ఇతను అని అరిచారు.
కొంతమంది పెద్దలు కూడా నమస్కరించి గౌరవించారు. కానీ సోమేంద్ర హృదయం ఇప్పుడు ఇంకా బాధతో బరువెక్కిపోయి ఉంది. సోమేంద్ర తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. సోమేంద్ర ఊపిరి ఆగిపోయింది. అనిత అతని ముందు ప్రభుత్వ యూనిఫాంలో నిలబడి ఉంది. ఆమె ఛాతీపై నేమ్ ప్లేటు మెరుస్తుంది. ఆమె కళ్ళల్లో గర్వం, ముఖంలో మృదుత్వం ఉంది. కానీ ఆమె మాటల్లో ఒక రకమైన ఆధిపత్యం ఉంది. ఆమె విషయం ఏంటో చెప్పండి అంది. మొదట సోమేంద్ర ఏం చెప్పలేకపోయాడు. తర్వాత ధైర్యంగా నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు అనిత తలుపు పూర్తిగా తెరిచి అతన్ని లోపలికి రమ్మని సైగ చేసింది. ఒకప్పుడు ఇదే అనిత కాళ్లకు చెప్పులు లేకుండగా నిలబడి మరీ వీధిని శుభ్రం చేసేది. ఈరోజు ఆమె కాళ్ళ కింద కార్పెట్, తలపైన గౌరవం. అప్పుడు సోమేంద్ర ఇలా అన్నాడు. ఈ కవర్ గ్రామస్తులిచ్చారు. వాళ్ళు మీ నుండి కొంత సహాయం కోరారు. సోమేంద్ర కవర్ టేబుల్ మీద ఉంచాడు. అనిత ఏమీ మాట్లాడకుండగా దాన్ని తెరిచి చదివి నిశ్శబ్దంగా పక్కన పెట్టింది. అతను చెప్పటం ప్రారంభించాడు. ఆ వ్యక్తులు నన్ను రికమెండ్ చెయ్యి అని అడుగుతున్నారు. అవును, నాకు అర్థమయ్యింది. కానీ నీకేం కావాలి చెప్పు అని అనిత అంది. దీనితో సోమేంద్ర అనిత కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఆమె కళ్ళల్లో మెదిలే ప్రశ్నలకు అతడి దగ్గర సమాధానాలు లేవు. అతను నాకేమీ వద్దు, నేను ఈ సిఫారసును నీకు అందచేయటానికి వచ్చాను అని జవాబిచ్చాడు. ఇది విన్న అనిత అతని వైపు కాసేపు జాగ్రత్తగా చూసింది. ఒకప్పుడు సోమేంద్ర ముందు ఏమీ మాట్లాడని వ్యక్తి కళ్ళు ఈరోజు అతన్ని ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు అనిత, సరే, కానీ నువ్వు ఏమీ మాట్లాడకుండగా ఎలా నిర్ణయించుకుంటావు? నాకు ఏమి కావాలో ఎప్పుడైనా అడిగావా? నీకు తెలుసా ఆ సమయంలో నేను ఎంత బాధను అనుభవించి ఉంటానో? బహుశా నువ్వు ఇలా అర్థం చేసుకొని ఉంటావు. తను ఒక పనికిమాలిన అమ్మాయి, నేను లేకపోతే తను ఏమీ చెయ్యలేదు అని. అనిత మాటలు విని సోమేంద్ర కళ్ళు చెమర్చాయి. ఆ సమయంలో అనిత ముందు అతను చాలా చిన్న స్థాయిలో ఉన్నట్టు అనిపించింది. అతను వెంటనే క్షమించండి అనిత, నేను అలా వెళ్ళి ఉండకూడదు అని అన్నాడు. ఏం చెప్పావు? క్షమించండి, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత? ఈ మాట చెప్పటం వల్ల అంతా ముగిసిపోతుందా? నువ్వు పెట్టిన ఆ బాధలన్నీ మాసిపోతాయా? ఆమె మాటలు విని సోమేంద్ర సిగ్గుతో తల దించుకున్నాడు. లేదు అనిత, నేను చేసిన తప్పుల యొక్క భారాన్ని దించుకుందామనుకున్నాను. బహుశా నేను ఆ బాధను తొలగించకపోవచ్చు, కానీ నేను పశ్చాత్తాప పడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత అనిత కుర్చీలో నుంచి లేచి అస్తమిస్తున్న సూర్యుణ్ణి కిటికీలో నుంచి చూస్తూ, సోమేంద్ర, నీకేమనిపిస్తుంది? నేను ఇదంతా ఎలా సాధించాను అనుకుంటున్నావు? కష్టపడి కాదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళాక నాకిచ్చిన ఒంటరితనం నుండి మరియు నిశ్శబ్దంగా నువ్వు చూపిన ద్వేషాన్ని నేను మోటివేషన్గా చేసుకున్నాను. ప్రతి రాత్రి నీ ఖాళీ మంచం చూసినప్పుడంతా నా హృదయం మరింత కఠినంగా మారిపోయేది. నువ్వు లేకపోయినా నన్ను నేను నిరూపించుకోవాలి అని బలంగా అనుకున్నాను. చివరికి ఆ రోజు వచ్చేసింది. నా చదువులు పూర్తయ్యాయి, నా ఫలితాలు కూడా వచ్చేశాయి. నా లక్ష్యాన్ని నేను ఛేదించాను. ఎప్పుడైతే నేను నా విజయపు నిచ్చెనను ఎక్కానో అప్పుడే నా భుజాలపై ఉన్న భారం దిగిపోయింది అంటూ సోమేంద్ర వైపు చూసింది. అతను తలదించుకొని నిలబడి ఉన్నాడు. సోమేంద్ర, కాలం అయితే గడిచిపోతుంది, కానీ మన అనుకున్న వాళ్ళు చేసిన గాయాలు అంత త్వరగా మానిపోవు. కొన్నిసార్లు అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. సోమేంద్ర మౌనంగా నిలబడి వింటూ ఉన్నాడు. అతను చేసిన తప్పులన్నీ ఈరోజు అతడి మెడకు చుట్టుకున్నాయి. అతని కళ్ళల్లో సిగ్గు కనిపించింది. అనిత కూడా ఇదంతా గమనించింది. కానీ అనిత ఒక పెన్ను తీసి లెటర్ హెడ్ మీద చర్య తీసుకోబడుతుంది అని రాసి దానిని తిరిగి కవర్లో పెట్టి, ఇది తిరిగి వాళ్ళకు ఇచ్చేయండి అంటూ సోమేంద్రకు ఇస్తూ, నువ్వు నిజంగానే క్షమాపణలు కోరుకోవాలనుకుంటే నువ్వు చేసిన చర్యలకు పరిణామాలు అనుభవించి ఒక మంచి వ్యక్తిగా మారు అంది. ఇది విన్న సోమేంద్ర హృదయం కూడా వణికిపోయింది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. సాయంత్రం వేళ సమీప ప్రాంతంలో చిన్న దుకాణదారులు తమ వస్తువులను సర్దుకొని గుడిసెలకు తిరిగి వెళ్ళటం ప్రారంభించారు. సోమేంద్ర చేతితో ఖాళీ సంచితో, కళ్ళలో అలసటతో, హృదయంలో అశాంతితో ఒక మూలన కూర్చొని ఉన్నాడు. గత 2 రోజులుగా అతనికి ఏ పని దొరకలేదు. జేబులు ఖాళీగా ఉన్నాయి.
ఒక పూట తినటానికి కూడా అతని దగ్గర డబ్బు లేదు. స్నేహితులను అప్పు అడిగి అడిగి ఇప్పుడు అడగాలంటే సిగ్గుపడే స్థాయికి దిగజారిపోయాడు. అర్ధరాత్రి ఒక దుకాణం ముందు కొన్ని మిగిలిపోయిన వస్తువులను చూసినప్పుడు అతడు ఆ వస్తువులను తీసుకోవాలి అనుకున్నాడు. కానీ అతడు కాసేపు అటు ఇటు చూసి ముందుకు వెళ్ళి ఆ సామాన్లను తీసుకున్నాడు. అక్కడ మొబైల్ మరియు మరికొన్ని వస్తువులు పడి ఉన్నాయి. అప్పుడు వెనక నుండి ఒక స్వరం వినిపించింది. పట్టుకోండి, దొంగతనం చేస్తున్నాడు అంటూ. ఇద్దరు వ్యక్తులు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎవ్వరూ అతని గోల పట్టించుకోలేదు. అతనికి దొంగ అని ముద్ర వేసి సెల్లో వేశారు. సెల్ గోడకు ఆనుకొని కళ్ళు మూసుకోగానే సోమేంద్రకు ఆ క్షణాలు గుర్తుకు వచ్చాయి. అనిత ఏడుస్తున్నప్పుడు చూసి కూడా అతడు ఏమీ అడగలేదు. అనిత ఏడుస్తూ నిశ్శబ్దంగా పుస్తకాలలో మునిగిపోయేది. సోమేంద్ర తన ప్రపంచంలో తాను మునిగిపోయి ఉండేవాడు. ఉదయం అవ్వగానే స్టేషన్ బయట ఒక వాహనం వచ్చి ఆగింది. అక్కడ కొంతమంది పోలీసులతో పాటు ఒక ఆఫీసర్ తల దించుకొని ఉంది. అక్కడ ఉంది మరెవరో కాదు, అనిత. కొంతసేపటికి అనిత స్టేషన్లోకి వచ్చి అధికారితో మాట్లాడి సెల్ ఓపెన్ చేసి పద బయటికి రా అంటూ సోమేంద్రను బయటికి తీసుకొని వచ్చింది. సోమేంద్ర కాసేపు తన వైపు చూసి బయటికి వెళ్ళాడు. ఇంకెవరైనా రికమెండ్ చేసి ఉంటే సోమేంద్ర ఇంత ఇబ్బంది పడేవాడు కాదు. కానీ తను ఏ స్త్రీనైతే తనకంటే తక్కువ అని భావించి వదిలేశాడో, పట్టించుకోలేదో, ఇప్పుడు అదే స్త్రీ తనకు సహాయపడుతుంది అని తెలిసి సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తర్వాత అతను వచ్చి కారులో కూర్చున్నప్పుడు అనిత అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తూనే ఉంది. సోమేంద్ర తలదించుకొని ఉన్నాడు. ఆమెను చూసే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఆమె హృదయంలో ఎటువంటి భావోద్వేగాలు లేనట్టుగా ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న దారిపైనే ఉన్నాయి. ఈ నిశ్శబ్దం కేవలం శూన్యం కాదని, అది గాయం యొక్క లోతు అని సోమేంద్రకు తెలుసు. బండి వెళ్ళి అతని పాత ఇంటి ముందు ఆగింది. అనిత తలుపు తెరిచి దిగండి అంది. సోమేంద్ర కిందికి దిగి ఒక్క క్షణం ఆగి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అతని నోట మాట రాలేదు. ఆ తర్వాత అనిత వెళ్ళిపోయింది. అతడు ఏమి కోల్పోయాడు అనేది ఈరోజు మొదటిసారిగా గ్రహించాడు. అనిత మౌనం అతని మనసు లోపల మూసిన తలుపులను తెరిచాయి. అతను పశ్చాత్తాపపడటం ప్రారంభించాడు. మరుసటి రోజు సోమేంద్ర పని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక రావి చెట్టు ఉంది. దాని వెనక ఒక వృద్ధుడు పొడువాటి తెల్లగడ్డం మరియు పసుపు రంగు దుస్తులు వేసుకొని కూర్చొని ఉన్నాడు. అతను ఒక మట్టి గిన్నె పట్టుకొని ఉన్నాడు. ఆ వృద్ధుడు అతన్ని పిలిచి, కొడకా, నువ్వు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నావు అన్నాడు. ఇది విన్న సోమేంద్ర చాలా ఘాటుగా, నా ముఖం మీద నీకు ఏ బాధ కనిపించింది? దానికి ఆ ముసలివాడు నవ్వి, ముఖం మీద కాదు, భుజాల మీద భారం కనిపిస్తుంది. అది సిగ్గుతో పశ్చాత్తాపంతో కూడింది అన్నాడు. ఇది విన్న సోమేంద్ర, నాకేమీ అర్థం కావటం లేదు. అంతా నా చెయ్యి దాటిపోయింది. నా భార్య అనిత, నా ఇల్లు, నా పరువు. ఆ ముసలాయన కింద ఉన్న ఒక రాయిని తీసి సోమేంద్ర చేతిలో పెట్టి, ఈ రాయిని నువ్వు ఎలా వాడితే అలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరువు కూడా కష్టపడి సంపాదిస్తే వస్తుంది. ఏది ఊరికే రాదు. పక్కవారి గుండెల్లో స్థానం సంపాదించటానికి అతనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. అప్పుడే అందరి కళ్ళల్లో అతను ఒక తారలా వెలుగుతాడు. ఆ వృద్ధుడి మాటలు సోమేంద్ర కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. అవును, ఇప్పుడు నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటాను అని అతనిప్పుడు తనకు తెలిసిన వచ్చిన పనిని మనసు పెట్టి చేయటం మొదలుపెట్టాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి గోడౌన్కి వచ్చేవాడు. ఆలస్యంగా తిరిగి వెళ్ళేవాడు. బాగా కష్టపడి పని చేసేవాడు. కొన్ని వారాల తర్వాత గోడౌన్ మేనేజర్ అతనికి ఫోన్ చేసి, సోమేంద్ర, నువ్వు బాగా కష్టపడుతున్నావు. నాకు తెలిసిన చోట ఒక ఉద్యోగం ఉంది. నేను నీకు సిఫారసు చేస్తాను అన్నాడు. అలా సోమేంద్ర కొత్త ఉద్యోగంలో చేరాడు. సోమేంద్ర ఇప్పుడు ఒకప్పుడు గ్రామం వదిలి వెళ్ళిన వ్యక్తి కాదు. బాగా కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకున్నాడు. నలుగురు అతని పనిని మెచ్చుకునేవారు. ఇప్పుడు అతను అనితాకి క్షమాపణలు కోరుకునే అర్హత పొందాను అని భావించి ఒకరోజు అతను అనిత ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ గేటు వద్ద ఉన్న గార్డ్ అతన్ని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ సోమేంద్ర ప్రశాంతంగా అనితాని ఒక్కసారి కలవాలి అని అడిగాడు. కొన్ని క్షణాల తర్వాత అనిత గది తలుపు తెరుచుకుంది.
ఆమె కుర్చీలో కూర్చొని ఏదో ఫైల్ చూస్తుండగా సోమేంద్ర లోపలికి రావటం చూసింది. లోపలికి వస్తున్న అతన్ని చూడగానే ఆమె ముఖంలో ఆశ్చర్యం, అలసట కనిపించాయి. సోమేంద్ర మెల్లగా, అనిత, నేను నిన్ను ఎటువంటి కారణం లేకుండగా పట్టించుకోనందుకు, నిన్ను నాకంటే చాలా తక్కువగా భావించి నీ కలల గురించి పట్టించుకోనందుకు నీకు క్షమాపణలు చెప్పటానికి వచ్చాను. ఆమె నిశ్శబ్దంగా అంతా వింటూ ఉంది, కానీ ఏమీ మాట్లాడలేదు. సోమేంద్ర ఆమె ముందు మడత పెట్టిన పాత కాగితాన్ని ఉంచి, ఇది చూడు, నాలాంటి నిరక్షరాస్యులైన మరియు చదువుకునే అవకాశం లేని పిల్లల కోసం నా భూమిలో ఒక పాఠశాల నిర్మించటానికి సన్నాహాలు ప్రారంభించిన కాగితం ఇదే అని చెప్పాడు. అప్పుడు అనిత కాగితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ కాగితంపై రాసిన అక్షరాలు ఆమె చూసింది. అవి భావోద్వేగ భరితంగా ఉన్నాయి. అప్పుడు సోమేంద్ర ఇలా అన్నాడు, ఆ పాఠశాల ప్రారంభోత్సవానికి నువ్వు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అదే నీ గుర్తింపు, నీ ఆలోచనకు నాంది. నేనేమీ చెయ్యలేదు. నా భూమిపై నీ కలలకు మాత్రమే స్థలం ఇచ్చాను. అనిత సోమేంద్ర వైపు చూసింది. ఆమె ముఖంలో చాలా సంవత్సరాల క్రితం ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు కనిపించింది. అప్పుడు అనిత, సోమేంద్ర, క్షమాపణ ఎల్లప్పుడూ మాటల్లో కనిపించదు. కొన్ని తప్పులను సమయం మరియు త్యాగం ద్వారా మాత్రమే అధిగమించవచ్చు. దీనికి సోమేంద్ర తల వంచి, అందుకే నేను మీకు ఇది చెప్పటానికే వచ్చాను. నేను మారటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం పైకి చూపించటానికి కాదు, మనస్ఫూర్తిగా చేస్తున్నాను అని అన్నాడు. కొంతకాలం తర్వాత ఊరిలో సోమేంద్ర స్కూల్ కట్టించాడు. ఆ స్కూల్ ఓపెనింగ్కి అనితను అతిథిగా ఆహ్వానించాడు. అతడు మాట్లాడుతూ, ఈ పాఠశాల తనను తాను గుర్తించడమే కాకుండా తన బలహీనతలను తెలుసుకునేలా చేసిన ఆ మహిళ పేరు పెట్టేలా చేసింది. ఆమె మౌనం నుండి నేను నా జీవితంలో అతిపెద్ద పాఠం నేర్చుకున్నాను. అలాగే ఊరి ప్రజలందరూ కలిసి తనను తాను మెరుగుపరుచుకోవటమే కాకుండా మొత్తం గ్రామ ఆలోచనలను కూడా మార్చిన ఆ బిడ్డ పేరును దీనికి పెట్టాలి అన్నారు. అందుకే అనిత అకాడమీ అని పేరు పెట్టాము అనటంతో అనిత కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి. పిల్లలు లైన్లో నిలబడి ఆమెను స్టేజిపైకి ఆహ్వానించారు. ఆమె ముఖంలో ఉన్న ఆనందం మాటలలో చెప్పలేనిది. విద్యార్థులు పూలు వేస్తూ స్వాగతం పలికారు. సోమేంద్ర తలుపు దగ్గర నిలబడి ఆమె వస్తున్నప్పుడు చూస్తున్నాడు. అతనిలో జీవించాలనే కోరిక కనిపించింది. సంవత్సరాల కల ఇప్పుడు కొత్త రూపంలో కళ్ళ ముందు వస్తున్నట్లు అతనికి అనిపించింది. అనిత అతని దగ్గరికి వచ్చింది. వారి కళ్ళు కలిశాయి. ఏదో మ్యాజిక్ జరిగింది. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దమైపోయింది. ఎటువంటి ఆరోపణలు లేవు, వివరణ లేదు, ఫిర్యాదు లేదు, కేవలం ఓదార్పు మాత్రమే. చాలా సంవత్సరాల తర్వాత అది పూర్తయింది. అనిత ఈ విధంగా అడిగింది, ఇదంతా నా పేరున ఎందుకు చేశావు? ఆ గొంతులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు, కొంచెం బాధ మాత్రమే ఉంది. అవును, ఇదంతా నీ కల, నీ వల్లే సార్థకతమయ్యింది. నేను ఆలస్యంగా నేర్చుకున్న, హృదయపూర్వకంగా నేర్చుకున్న వాడిని, అది కూడా నీ వల్లే. ఇది వింటున్న అనిత ఈరోజు మొదటిసారిగా సోమేంద్ర కళ్ళల్లోకి చూసింది. ఇప్పుడు అక్కడ గర్వం లేదు, అహంకారం లేదు, నిజాయితీ మాత్రమే ఉంది. సంవత్సరాల తర్వాత ఎవరో ఆమె నిశ్శబ్దం యొక్క భారాన్ని అనుభవించి ఆ సంకల్పాన్ని పూర్తి చేసి దానికి తన పేరు పెట్టారు. అనిత మాట్లాడుతూ, సోమేంద్ర, నేను మళ్ళీ మన బంధంలోకి రావటానికి భయపడను, కానీ ఆ బంధం గౌరవం మీద ఆధారపడి ఉండాలి. సోమేంద్ర పైకి చూసి, నువ్వు చెప్పింది నిజమే, అంతా బాగానే ఉంటుంది అని నేను హామీ ఇవ్వను. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు నిన్ను ఒంటరిగా వదిలేసిన సోమేంద్రను కాదని ఖచ్చితంగా చెప్పగలను. దీనిపై అనిత కూడా నవ్వింది. ఆ చిరునవ్వులో గతంలోని నిశ్శబ్దపు గాయాలు మరియు చేదు రోజులు మాయమయ్యాయి. ఇప్పుడు ఒకే ఒక్క కొత్త గమ్యస్థానం మరియు కొత్త రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశ మరియు ఆనందంతో కూడిన సంబంధం ప్రారంభమయ్యింది. అనిత మరియు సోమేంద్ర ఇద్దరు ఇప్పుడు ఒకరికొకరు సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఇది నిజమైన గౌరవం, బహుశా మాటల్లో వ్యక్తపరచలేనిది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.